నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సో ఇప్పుడు మీకు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారండి. మీకు అది చదివి వినిపిస్తాను. ఓకే. కూటమి ప్రభుత్వపు తాలూకు పరిపాలన సజావుగా జరుగుతుండగా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు, హింసాత్మక సంఘటనలు చేయడానికి ప్రతి జిల్లాకు 10 కోట్ల చొప్పున రాబోయే 2 ఏళ్ల కాలానికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తుంది. అది ఏ పార్టీ అని మీకు చెప్పక్కర్లేదు. మాకు వచ్చిన సమాచారం ఇది. మీరు జిల్లాకి 10 కోట్ల చొప్పున 13 ఉమ్మడి జిల్లాలకి 130 కోట్లు, అదే సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు సామాన్యుల సంక్షేమానికి మీరు చేసిన పాపాలు కడుక్కోవటానికి ఖర్చు పెట్టుంటే కొంతలో కొంత అయినా మీ మీద సింపతి వచ్చేది. కానీ ఇలా అల్లర్లు చేసేస్తే తద్వారా మధ్యంతర పరిపాలన వచ్చేస్తుందనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోండి. మీ క్రూర వ్యవహారాలేవి మా దాకా రావు అనుకోకండి. వీటిని ధీటుగా ఎదుర్కొంటాం. కాకపోతే మీకు నేనిచ్చే ఒక మంచి సలహా ఏంటంటే, ఆ హింసాత్మక చర్యలకి పెట్టే ఆ డబ్బుని పేదల కోసం పెడితే, వాళ్ళ పురోగతి కోసం పెడితే కనీసం ఈసారైనా ప్రతిపక్ష హోదా అయినా దక్కుద్ది. ఇదే నా సలహా. పాటిస్తే మంచిది. పాటించకపోతే కూటమి ప్రభుత్వానికి మీ కుట్రల్ని ఎలా అరికట్టాలో బాగా తెలుసు. ఇది నాగబాబు గారు ట్వీట్ అండి. ట్వీట్లో మీరు గమనించినట్టయితే ఓకే, కుట్రలు పక్కన మేడం, ఈ డబ్బు వ్యవహారం ఒకటి పెట్టారు. ఇది కూడా జరుగుతుందండి? దాన్ని నేను నమ్మనండి. ఎందుకంటే అయితే ఆయనకి సమాచారం ఉండొచ్చు. అది నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది కర్ణాకర్ణిగా చాలామంది చెప్తున్నటువంటి విషయం స్టేట్లో. ఓకే. దాన్ని నిర్ధారిస్తూ కొన్ని సంఘటనలు కూడా మనకి కనబడుతున్నాయి. ఎలాంటివంటే, ఇప్పుడు సహజంగా మీకు అధికారం మార్పిడి జరిగిన తర్వాత అప్పుడు దాకా అధికార పార్టీ వాళ్ళు దాష్టికాలు చేయటం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. వాళ్ళు అధికారం మార్పిడి రాగానే వాళ్ళు కామ్ అయిపోతారు, వాళ్ళు సర్దుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళి 36 మంది మా కార్యకర్తల్ని హత్య చేశారనేటువంటి ఒక మాట చెప్తా ఉంటే, ఇవాళ చెప్పినటువంటి ఢిల్లీలో డిస్ప్లే చేసినటువంటి వీడియోస్లో కూడా వినుకొండలో నరకబడినటువంటి ఒక ముస్లిం కురాడు, నూజివీడులో పొడవబడ్డటువంటి ఒక కార్యకర్త, ఒక కార్పొరేటర్, లేకపోతే ఇతనెవరో ఉన్నారు మున్సిపల్ కార్పొరేటర్, వీళ్ళిద్దరిది తప్పితే చనిపోయిన కార్యకర్త కనపడలేదు. దాడిలో బాగా గాయపడినటువంటి మిగతా వాళ్ళు, తీవ్రంగా గాయపడ్డాళ్ళు ఎవరు కనిపించలేదు. సో అవి రెండు కూడా రాజకీయ హత్యలు కావు. అయితే అవి రెండిట్లో ఒకటేమో వ్యక్తిగత హత్య, రెండోది ఇతను అవతల తెలుగుదేశం ఆయన ఎవరో మటన్ కొట్టు ఏదో ఉంటే ఆయన ముందుకు వెళ్తూ ఆయన ఏదో నవ్వాడని చెప్పేసి ఇతను బూతులు తిడితే ఏదో చేశాడు, అతను ఆవేశంలో చేశాడు అనేటువంటి వర్షన్ ఉంది. అది కూడా ఏంటంటే రాజకీయ ప్రేరేపితది కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్షణికావేశంలో జరిగినటువంటి. ఈ రెండు తప్పితే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని చంపారు అనేటువంటి ఇన్సిడెంట్ ఇంకొకటి లేదు. ఒక్క నిమిషం సార్, మీకు ఒక చిన్నది, ఇక్కడ ఒక చిన్న సవరణ. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఒక సమాచారం విడుదల చేయడం జరిగింది. ఇది 3 అంటే ఓవరాల్గా రాజకీయ హత్యలు 4 జరిగితే దాంట్లో 3 టీడీపీ, ఒకటేమో నేను అక్కడికే వాళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటిదేమో ఒకే ఒకటి ప్రాణం పోయినటువంటి సంఘటన అయితే, తెలుగుదేశం కార్యకర్తల్ని ఖచ్చితంగా రాజకీయ కక్షతో 3 చంపారు. అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశానికి. ఓకే. అంటే కొంచెం దాన్ని డీకోడ్ కనుక చేసుకోగలిగితే ఏంటంటే, కొంచెం గ్యాప్తో ఒక్కొక్క కార్యకర్తని చేయడానికి ఒక స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, తెలియకుండా చల్లారుతుంది అన్నప్పుడల్లా ఆజ్యం పోయడానికి ఒక హత్య, రాష్ట్రం ప్రశాంతంగా అన్న సమయం చూసి ఒక 15 రోజులకో నెల రోజులకో ఒక హత్య, అది జరగటం, దాన్ని పట్టుకొని ఒకటి జరిగితే 10 జరిగినాయి అని చెప్పేసి వీళ్ళు గోల చేయటం. అది కూడా జరిగేది ఎవరికి జరుగుతుంది? తెలుగుదేశం వాళ్ళ మీద జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ బాధ గోల అంతా అదే కదా. ఓకే. అధికారంలో లేనప్పుడు మేమే తన్నులు తిన్నాం, మేమే చంపబడ్డాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేం చేయాల్సిన పోయి మా మీద జరుగుతున్నాయి అనేటువంటిదే కదా. చంద్రబాబు నాయుడు గారి మీద అంతో ఎంతో సణుగుతున్నారు వీళ్ళంతా. మా చేతులు కట్టేశారని చెప్పేసి దీని వెనకాల మాత్రం స్కెచ్ ఉందనేటువంటిది
చాలామంది అంటున్నటువంటి మాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా, అంటే గత 15 ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకున్న దీని ప్రకారంగా అవసరం లేనిదే తన సొంత డబ్బు ఒక్క రూపాయి కూడా అతను ఖర్చు పెట్టేటువంటి అవకాశమే లేదు. ఇది రాసి పెట్టుకోండి మీరు. అప్పుడెప్పుడో ఓదార్పు యాత్రలో తలా 1 లక్ష రూపాయలు, అది కూడా తండ్రి గారు చనిపోయారని ఇచ్చిన సందర్భం తప్పితే ఏ రోజైనా తన సొంత డబ్బు ఒక బాధితుడికి కానివ్వండి, ఇంకొకళ్ళకి కానివ్వండి ఇచ్చినటువంటి సందర్భం ఇన్నాళ్ళలో ఒక్కడు చూపించండి నాకు. అది ఆయనకి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ వెనుకొండది తీసుకుందండి? వెనుకొండదాన్ని ఇచ్చారా? వెళ్ళారు కదా, ఎవరు ఇచ్చారు? ఒక్క రూపాయి ఇచ్చారా? ఒక్క రూపాయి. ఓకే, పబ్లిసిటీకి. పబ్లిసిటీ బాగా చక్కగా వాడుకున్నారు వాడిని. అది కూడా వ్యక్తిగత. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక చంద్రయ్య చనిపోయినప్పుడు, మిగతా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళి ఫస్ట్ చేసే పని ఏంటంటే కుటుంబ సహాయానికి, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం. చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో జాయిన్ చేయటం, వాళ్ళు కెరియర్లో స్థిరపడే వరకు వాళ్ళకి చేయూత ఇవ్వటం, తర్వాత మిగతా రకంగా కుటుంబాన్ని ఆదుకోవటం. అంత హార్డ్ కోరు శ్రీరెడ్డి అనే మనిషి ఇన్ని తిడుతుంటుంది కదా, ఆ అమ్మాయి చెప్పింది ఏమని, చూసి నేర్చుకోండి లోకేష్ని, వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగింది అంటే వెంటనే ఆయన టీం వెళ్ళిపోతారు, లేకపోతే ఆయన వెళ్తారు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం, మిగతా సహాయం ఏదైనా చేస్తూ ఉంటారు, మీరేం చేశారు అనేటువంటిది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. ఈవెన్ ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దిగిపోయి దారుణమైనటువంటి ఓటమి సాధించిన తర్వాత కూడా తన కోటకి 30 అడుగుల ఎత్తున పెట్టుకున్నటువంటి ఫెన్సింగ్ కూడా 10 కోట్ల రూపాయలు పాత డేట్లో వేయించి గవర్నమెంట్ సొమ్ముతో తిన్నాడు ఆయన. ఇప్పుడు బయటికి తీస్తే అది కూడా ఒక కేసు అవుతుంది. సో 10 కోట్లు ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో లేడు ఆయన, అక్కడ కూడా గవర్నమెంట్ సొమ్మే. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆయన 10 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు పెట్టడం, లేకపోతే ఒక సంవత్సరానికి ఒక 1500 కోట్ల రూపాయలు పెట్టడం అనేటువంటిది నేనైతే నమ్మను. ఆర్గనైజ్డ్గా కాదు. బట్ ఈ 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని, ఎన్డీఏ గవర్నమెంట్ని అస్తవ్యస్తం చేయడానికి, అస్థిరపరచడానికి తనవైన ప్రయత్నాలు అన్నీ చేస్తారు. మరి ఎందుకు కట్టడి చేయకూడదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ? ఇక్కడ వస్తున్న ప్రాబ్లము జనంలో నుంచి వస్తున్నది కూడా అదే కదా. అభివృద్ధికి ప్రతిసారి ఆటంకం అన్న మీకు ఒకటే అంజి గారు, ఎప్పుడైనా చూసుకోండి, చట్టాన్ని గౌరవించినటువంటి వాడికి చట్టాన్ని మీరకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఇద్దరి మధ్యన ఫైట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడు కూడా చట్టాన్ని మితిమీరేవాడిదే పై చేయిగా కనిపిస్తుంది కొన్నాళ్ళ పాటు. ఎందుకంటే వాడికి ఏం రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, వాడి పైన అజమాయిషీ చేసేవాడు లేడు, వాడిని వెనక్కి లాగేవాడు లేడు. కానీ చట్టబద్ధ పాలన కావాలి, నేను పద్ధతిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఏంటంటే ఈ పరిధిని దాటి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు జరుగుతుంది అది. కాబట్టి ఏంటంటే ఇవాళ వాళ్ళ ఆర్థిక మూలాలను కానివ్వండి, వాళ్ళు చేసిన అక్రమాలన్నింటినీ ఏదో తవ్వితే బోలెడని బయటపడే అవకాశం ఉంది. అయితే వీటిని మేము నానుస్తామంటే కుదరదు. ఖచ్చితంగా దేంట్లోనో ఒక దాంట్లో నిర్దిష్టమైనటువంటి ఇవి కనుక తీసుకొని వీళ్ళందరినీ కట్టడి చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కనీసం ఇది చేయకపోతే మాత్రం ఇవి ఇలాగే విచ్చడవిడిగా జరుగుతుంటుంది. ఇది రాష్ట్ర ఇమేజ్కి కూడా మంచిది కాదంటున్నాను నేను. నిత్యం రావణ కాష్టం చేస్తాం, నిత్యం మేము అల్లరి చేస్తాం అంటున్నప్పుడు రేపొద్దున రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎట్లా వస్తాయి? ఇప్పుడు కియా కార్ చూసామండి, బ్రహ్మాండమైన కియా కార్ వస్తే ఆ గోరంట్ల మాధవ్ అని ఏమీ తెలియనటువంటి వాడు పోయి ఎంత హార్డ్గా బిహేవ్ చేశాడో చూసాం కదా. అందుకేగా యాన్షియరీ యూనిట్స్ అన్ని చెన్నై తరలిపోయినాయి, ఎక్స్పాన్షన్కి వాళ్ళు వెళ్ళకపోవటానికి కారణం. సో ఇలాంటి అనాగరికులైనటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు చట్ట పరిధిలోనే చేస్తాను అంటే ఏమవుతుందంటే, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. సాక్ష్యాలు సేకరించడానికి మిగతాది కొంతైనా సరే, అంటే ఇది చెప్పడానికి బాధగా ఉంది, కానీ రాష్ట్ర ఇంట్రెస్ట్కి ఎక్కడన్నా కనుక విఘాతం కలుగుతోంది వీళ్ళ చర్యల మూలనంటే మాత్రం అది అవుట్ ఆఫ్ ద వేనా, లేకపోతే చట్టబద్ధంగానే అనేది కాకుండా దాన్ని అరికట్టాలి అనేటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళని కూడా కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కారణం ఇదే, అవతల చట్టాన్ని గౌరవించినటువంటి రాక్షసముఖ ఒక పక్కన ఉండి, గాంధీ గారి లాగా మేము చట్టబద్ధంగానే వెళ్తాం లేకపోతే చట్టం చెప్పేవారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, నాగార్జున యాదవ్ అని చెప్పేసి నిన్న 41 నోటీసు ఇచ్చి వదిలేసాం. ఏం చేసినట్టు అతన్ని? మన చట్టాలు అట్లా ఉన్నాయి. బండబూతులు తిట్టినా,
నిన్ను చంపేస్తానన్నా నువ్వు చచ్చిపోతావన్నా అది 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేది కాబట్టి దాన్ని మీరు 41A నోటీస్ ఇచ్చేసేసి విచారించండి చాలు. వాడిని ఏం చేయటానికి లేదు, టచ్ చేయడానికి కూడా లేదు. మరి ఈ చట్టం అంతకు ముందు కూడా ఉందిగా, ఎప్పుడైనా అమలైందా? లేదు కదా. సో అటు అనాగరికులతో మీరు పోటీ పడుతున్నారు. పోటీ పడుతున్నప్పుడు ఏంటంటే మీరు కూడా అనాగరికులుగా మారాల్సిన పని లేకుండా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంని మీరు డెవలప్ చేసుకొని మీ నిఘా వ్యవస్థని ఇలాంటి స్లీపర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఇలాంటి అరాచక శక్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు కనుక కనిపెట్టి అరికట్టకపోతే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. సందు దొరికిన ప్రతి చోట విధ్వంసం సృష్టించాలని చూస్తుంటారు. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి, తర్వాత ఆ బాధ్యత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. కాదండి, ఇప్పుడు నాగబాబు గారు చెప్పినట్టు 1500 కోట్లు ఆల్మోస్ట్, ఒకవేళ నిజంగానే అది జరుగుతూ ఉందనుకోండి, ఇది ఓన్లీ బిగినింగేనండి. దేవుడు మేలు చేసి ఆ కేసులు ఏమన్నా కదిలి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తే తప్పిదే ఈ మాట అంటానికి నేనేం మొహమాట పట్టలేదు. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ చెప్తున్నాను. వీళ్ళు బయట ఉన్నంత, మొన్న పెంసాని చంద్రశేఖర్ గారు సెంట్రల్ మినిస్టర్ చెప్పారు, వీళ్ళకి రోడ్డు మీద నడవటానికి బయట ఉండటానికి కూడా వీళ్ళు అర్హులు కాదు. ఆ మాటతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఉన్నంత వరకు మీరు బాధ్యత గల ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇంకా మీ విధ్వంసకర ఆలోచనలు, విధ్వంసకర చర్యలు కనుక ఆపకపోతే ప్రజల్లో మొన్న ఒక రకమైనటువంటి తిరుగుబాటు వచ్చింది, ఇంకొక రకమైనటువంటి తిరుగుబాటును మీరు చూడబోతారు. ఈసారి ఏంటంటే శ్రీలంకలో కనుక అధ్యక్షుడు తరిమి కొట్టారు చూసారా, అలాంటి పరిస్థితి వచ్చేయటం. ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోంచి రివోల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది.